ఏపీలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సకాలంలో ఫీజు చెల్లింపులు చేయకపోవడం కళాశాలలకు ఉనికికే ప్రశ్నార్థకమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపుగా 4,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, 2,200 కోట్ల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు, మొత్తంగా 6,400 కోట్లు పెండింగ్ పెట్టింది కూటమి సర్కార్. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్గ్రేడ్ అవ్వలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకోలేని నష్టం కలుగుతోంది. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపివేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారింది. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారు. ఈ విధంగానూ కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవి. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించింది. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. విద్యార్థులు హాయిగా కళాశాలలకెళ్లి చదువుకునే వాతావరణాన్ని దెబ్బతీసింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు సైతం కంటి మీద కునుకు లేకుండా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యమేనని మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలో కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పూర్తిగా దిగజారిన విద్యారంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాస్తవానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యేలా షెడ్యూల్ను అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేయడంతో పారదర్శకతతో పాటుగా యాజమాన్యాల నుంచి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించింది. కానీ కూటమి ప్రభుత్వం క్వార్టర్ను కాస్త 6 నెలలకు ఒకసారి మార్చింది. తల్లుల ఖాతాలోకి బదులు కళాశాలలకు నేరుగా ఫీజులు చెల్లిస్తామని చెప్పింది. కానీ విద్యా సంవత్సరం ముగిసేటప్పటికీ ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాల నిర్వహణ దెబ్బతిని ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసిన చరిత్ర దేశంలో వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం నుంచి అరకొర చెల్లింపులు ఉండడంతో పేదింటి బిడ్డలు ఉన్నత చదువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 5 ఏళ్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిన చదువులు ఏడాదిగా కుదుపులకు గురవుతున్నాయి. విద్యార్థుల చదువుల్ని బాధ్యతగా తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రాజకీయ ధోరణితో అంధకారంలోకి నెడుతోంది.